ఓకే గెస్ మనమైతే ఇక్కడే అనమాట లంచ్ చేస్తాం ఈ హోటల్లోనే. లంచ్ అయితే ఓకే హోటల్. ఈ లైన్లో ఇలా హోటల్ దొరకడమే గ్రేట్ అనమాట. సో ఇది నాట్ ఓన్లీ రెస్టారెంట్, ఇది ఇక్కడ బార్ కూడా ఉందన్నమాట. అడగబడతాం చూడండి బార్ అని చెప్పి, ఇక్కడ బార్ కూడా ఉంది. సో మన స్టిక్కర్స్ అయితే అంటించేసాం, చూపిస్తాను చూడండి మీకు. మీరు ఏం చేశారో మౌలి ట్రావెల్ లాగ్స్ అండ్ 2 స్ట్రోక్ థాట్లెస్ రెండు అంటించేసాను అనమాట ఇక్కడ. ఓకే నౌ లెట్స్ గో టు బైక్స్. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేస్తున్నాను. ఎండ అయితే భయంకరంగా ఉంది గైస్, ఆడుంది మన బైక్. ఎండ అయితే అబ్బా వేరే లెవెల్. ఓకే గైస్, సో మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాం. మనం లంచ్ చేసింది వచ్చి ఆ హోటల్లోనే అనమాట. అమర్తాం కదా, అదే హోటల్లో మనమైతే లంచ్ చేసాం. సో లంచ్ చేసుకునేసి అయితే బయలుదేరుతున్నాం మనం. లెట్స్ గో. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది గైస్, అబ్బో సూపర్ డూపర్ ఎండ. స్లోగానే వెళ్దాం, ఎట్లేదన్నా 6-7 అవుతుంది మనం వెళ్ళి రీచ్ చేయాలి లోపల. సో కాబట్టి స్లోగానే వెళ్దాం. ఏదో హైవే లాగుంది ఇది, అది ఏ హైవే తెలియా, మొత్తానికి ఇది ఒక హైవే లాగుంది అనమాట. దట్స్ ఓకే. బాబోయ్ ఎండ చూడండి, అసలు వర్షం ఎక్స్పెక్ట్ చేసాము, వర్షం అయితే పడలా. ఎండ అయితే ఎక్కువగా ఉంది. గాలి అన్న జుల్లుగా ఉందంటే గాలి కూడా జుల్లుగా లేదు ఇక్కడ. మన బెంగళూరు క్లైమేట్ ఎంతో బెస్ట్. ఆ కొండ చూడండి గైస్ ఎలా ఉందో, అబ్బా ఏం హైట్లో ఉన్నా చూడండి, పా వేరే లెవెల్ అసలు ఈ కొండల హైట్. వావ్ వావ్ వావ్. ఓ ఓ ఓ మనోజ్ పెట్రోల్ బంక్ కొంచెం ఇక్కడ. ఇప్పటిదాకా గైస్ నేను నిజం చెప్తున్నాను, ఇప్పటిదాకా ఎక్కడే నాకు ఏదో కొండల మీద వచ్చేసి ఏదో ఇప్పటిదాకా చూడని ప్రదేశాలను నాకు అనిపించట్లేదు అనమాట. లే లదాఖ్ వెళ్ళేప్పుడు ఈ ప్రదేశాలు ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే లేవు. ఇవన్నీ ఫుల్లీ కమర్షియలైజ్ ఏరియా ఎలా ఉన్నాయి చూడడానికి. కొండలు ఉన్నాయే కానీ ఊర్లంతా బాగానే ఫుల్గా డెవలప్ అయి ఉన్నాయి. ఎవ్రీ 5 కిలోమీటర్కి ఒకసారి ఒక మంచి ఊరు రావడము, అన్నీ దొరికే విధంగా పెట్రోల్ బంకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏది మనం ఏదో రిమోట్ లొకేషన్స్లో ఎక్కడో రైడ్ చేసినట్టు అయితే నాకు అనిపించట్లేదు నాకు. చూడండి అంతా జనాలు కూడా బాగా వెల్ సెటిల్డ్, ఫైనాన్షియలీ కానీ బాగా వెల్ సెటిల్డ్ ఇక్కడ. ఏదో మనం ఈ సరిహద్దు ఊర్లలో ఏమీ దొరకవు కదా, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేకుండా, ఫెసిలిటీస్ సరిగ్గా లేకుండా ఉంటే ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే లేదు కదా ఇక్కడ. హైవేలు అన్నీ సూపర్గా కట్టేస్తున్నారు అక్కడ. హైవేలు కానీ, అంగిళ్ళు కానీ, పెట్రోల్ బంకులు కానీ, బా అదేంటి ఆడొక పెట్రోల్ బంక్ పోయింది, మళ్ళీ అక్కడ ఒక పెట్రోల్ బంకు, ఊర్లు అదొక ఊరు ఇదొక ఊరు. ఎవ్రీ జస్ట్ 5 కిలోమీటర్కి ఒకసారి ఒక చిన్న ఊరు అయితే వస్తూ ఉంది. సో మనమైతే రాంపూర్ అయితే చేరుకున్నాం అనమాట. సో ఈ ఏరియానే రాంపూర్. బాగానే ఉందబ్బా ఏరియా ఇది. చూడండి కొండ మీద తిల్లి కట్టుకున్నారు, మనాలి లాగా. కుళ్ళు ఉంది కదా మన కుళ్ళు ఏరియా, ఆ విధంగా చూడండి ఇది రాంపూర్. వావ్, చెప్పాను కదా ఇక్కడంతా ఏదో రిమోట్ ఏరియాలో రైడ్ చేస్తున్నట్టయితే లేదనమాట నాకైతే. ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఒక మంచి ఊరైతే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెదర్ కండిషన్స్ అయితే మారిపోయినాయి.
ఈ కొండ చూడండి ఎలా ఉందో. ఈ కొండ మీద అంతా పార్కింగ్ పెట్టేస్తున్నారు. ఈ కింద ఎంత పెద్ద లోయ అనుకుంటున్నారు. అబ్బా చాలా పెద్ద లోయ. చూడండి కదా ఏముందో కొండలు. బా ఇక్కడికి వచ్చిన తర్వాత కొండలు లైట్గా అయితే మారుతూ ఉన్నాయి. ఓ చూడండి ఎట్టుందో. ఓహో వావ్ అమేజింగ్. ఓపా ఈ కొండ ఇట్టే బై న్యాచురల్ ఇలాగా వచ్చిందా లేదు కట్ చేస్తానో అర్థం కావట్లేదు. కొండ అయితే అమేజింగ్. ఓహో మొత్తం అట్టే ఉన్నది ఇది. ఓ మై గాడ్ జిల్లా. ఆఫ్ రోడ్ గైస్, ఆఫ్ రోడ్, ఫుల్ ఆఫ్ రోడ్. ఎక్సలెంట్ ఆఫ్ రోడ్. అప్పుడే కంప్లీట్ అయిపోయింది ఆఫ్ రోడ్. ఓహో మళ్ళీ వచ్చింది ఆఫ్ రోడ్. ఓహా వావ్ వావ్ వావ్. ఇలాంటి ఆఫ్ రోడ్ కోసమే వెయిటింగ్. ఇది చూసారా ఈ ఆఫ్ రోడ్ కింద మట్టి అట్టుందో. బాగా స్కిడ్ అవుతుంది వెహికల్. ఓ ఓ ఓ ఓ ఈ రోడ్ చూడండి గైస్ ఎంత బాగుందో అసలు. సూపర్. ఎంతసేపు ఆఫ్ రోడ్ వచ్చింది కదా, ఆఫ్ రోడ్ తర్వాత ఈ రోడ్ అయితే సూపర్గా ఉంది. వావ్ సూపర్ సూపర్ సూపర్. ఓహో ఆ వ్యూ చూడండి, ఎన్ని ఆ కొండలు చూడండి. పా మొత్తం కొండలే, ఆ కొండల మీద ఇల్లు. ఈ మౌంటైన్స్ చూడండి గైస్, లెఫ్ట్ సైడ్ చూడండి. అప్పా వావ్ ఎక్సలెంట్ మౌంటైన్స్. ఈ కింద ఏదో రివర్ పోతుంది, పేరైతే తెలియదు కానీ ఏదో పెద్ద రివర్. చాలా లో, ఇది చాలా కిందకు ఉంది అది. ఓహోహోహో క్రషింగ్ జరుగుతుంది, క్రషింగ్. కొండలు బద్దలు కొడుతున్నారు ఇక్కడ కూడా, ఈ కొండలు కూడా బద్దలు కొడుతున్నారు. అబ్బా ఏం మౌంటైన్స్ స్వామి ఇవన్నీ. వావ్ ఇక్కడ ఏదో ట్రాఫిక్ జామ్. ఎందుకు? ఓ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్. కొద్దిసేపు రెస్ట్ అనుకుంటా. సో క్లియర్ అయిపోయిందన్నమాట, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో ట్రాఫిక్ అయితే క్లియర్ చేశారు, మనమైతే వెళ్ళిపోతున్నాం. వెళ్ళండి రా బాబు.
వా 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 ఈ కొండలు చూడండి. ఎదురుగా లారీ. ఈడంతా నైట్ రైడ్ చేయడం డేంజరసే. అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, రోడ్ చిన్నదిగా ఉంది అక్కడ. అట్లే ఫాస్ట్గా వచ్చి రోడ్డు నేరోగా ఉండే చోట నిలపలేదంటే కంట్రోల్ లేదంటే వెహికల్ కింద ఉంటాం. వావ్, ఎంత బాగుంది చూడండి గైస్. ఎప్ప కొంచెం నిల్చుకునే లోపల ఒక్క పెట్టేసింది. ఇప్పుడు గాలి తోలుతా ఉంది. ఈ కొండలు చూడండి. వాట్ ఏ మౌంటైన్స్. వావ్, ఏదో చిన్న ఊరు వచ్చింది ఇక్కడ. అబ్బా, ఏముంది కదా ఏరియా. పైన కట్టుకున్నాడు చూడండి ఇల్లు. ఎలా వెళ్తారు అంత పైనకి? ఈ అమ్మ, ఆ కొండ చూడండి గైస్ ఎలా ఉందో. యప్ప, ఓహో, ఈ కొండ ఇట్లే పడిపోతే ఇంకా ఉందా? వావ్, సూపర్. అప్పుడు మనం ఆ దారి ఉంది కదా, దారి అట్లా పోవాలన్నమాట. చూడండి, వా ఎంత పైన కొంచెం చూడండి. ఎక్సలెంట్. ఎంత చూడండి లో ఎట్టుందో, మొత్తం లోయే. ఓకే, లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. చూడండి, ఓహో, అబ్బా, మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాం. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. ఈ దీని లోపల ఏం దక్కించుకొని పోతున్నారు? గుర్రం బా, గుర్రం కదా. ఎస్, గుర్రం పిల్ల, కబ్. అదేండి, ఒక గుర్రం, దాని చిన్న గుర్రం పిల్ల. గుర్రాలు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సూపర్. ఈ మహేంద్ర పికప్ ఉంది కదా, బొలీరో పికప్ ఇది. ఇవి లేకపోతే ఇక్కడ చాలా కష్టం ఈ ఏరియాలలో. ఈ కొండలు చూడగా ఎట్లున్నాయో అమ్మ. అట్లా చుట్టుకొని పోతుంది కొండ మొత్తం. కిందకి దిగాలి మనం ఇప్పుడు. బా చూడండి, ఓహోహోహో.
అది చూడండి ఎట్టుందో. వావ్, బా ఏమున్నాయి బా కొండలు ఇవి. ఓ అమ్మా, ఓహో, వావ్, యప్పా యప్పా యప్పా, చూడండి ఎట్టుందో. వీళ్ళు హార్న్ కూడా కొట్టినా ఉంటున్నారు ఆపోజిట్ డైరెక్షన్ వచ్చే వెహికల్స్. ఈ లోకల్ వెహికల్స్ పర్టికులర్గా హార్న్ కూడా కొట్టినా ఉంటున్నారు. అమ్మా చూడండి, వావ్, ఇక్కడ మొత్తం కొండలన్నీ ఇట్లే ఉన్నాయి. ఓహో, అబ్బా, ఈ మొక్క చూడండి. నైస్, భలే చెక్కున్నారు కొండలు ఇక్కడ. చెక్కి మరీ రోడ్ వేస్తున్నారు. సో ఇక్కడ 20 కిలోమీటర్స్ స్పీడ్ అంట వెహికల్స్. ఓ ఓ ఓ ఓ, మళ్ళీ ఇంకోటి వచ్చింది చూడండి. ఇదిగో, సో మనం మౌంటైన్ అంతా తిరుక్కొచ్చాం అనమాట. ఆ మొత్తం మౌంటైన్ మొత్తం తిరుక్కొచ్చాం మనం. ఆ మౌంటైన్ నుంచి ఈ మౌంటైన్కి వచ్చాం మనం ఇప్పుడు. సూపర్. ఏదో చిన్న ఊరు వచ్చినది. బస్ స్టాప్ ఇదే. అవును, బస్ స్టాప్. ఓ, ఏదో ఊరబ్బా, చిన్నదిగా ఉంది. అబ్బా, ట్రాఫిక్ జామ్, మళ్ళీ ట్రాఫిక్ జామ్. సో ఇదంతా జేఎస్డబ్ల్యూ పవర్ పాయింటే, హైడ్రో పవర్ పాయింట్. సో మోస్ట్లీ రివర్ ఫుల్ అయినప్పుడు 1045 కిలో వాట్స్ అనమాట, కిలో మెగావాట్స్. సో అంతా ప్రొడ్యూస్ చేస్తుంది. బ్రిడ్జి చూడండి, అటల్ బ్రిడ్జ్ ఇది. ఓహో, చూడండి, మొత్తం పవర్ ప్రాజెక్ట్ కోసం పనులు జరుగుతున్నాయి చూడండి. సూపర్. నైస్. ఇక్కడ నుంచి రోడ్ ఏం బాగలేదండి బాబు. ఫుల్ ఆఫ్ రోడ్ అంటే ఆఫ్ రోడ్ కాదు, తార్ రోడ్ వేస్తున్నారు. కాకపోతే అంతా మళ్ళీ వేస్తున్నారు తీసేసి. కాబట్టి నాకు తెలిసి ఫుల్ అక్కడక్కడక్కడ ఆఫ్ రోడ్ ఉండొచ్చు. నాకైతే తలనొప్పిగా ఉంది. అంటే మార్నింగ్ 8 o'clock 9 o'clock స్టార్ట్ చేస్తాం కదా రైడు, వెళ్తూనే ఉన్నాం. చూడు, ఓహో, అల్టిమేట్. ఓకే, లెట్స్ గో.
చీకటి అయితే పడుతూ ఉంది. చీకటి పడే లోపల మనం చేరుకునే వాళ్ళ. శివుడు బోలా శంకరుడు, హరహర మహాదేవ్. అమ్మాయి చూడండి. ఓ అవి చూడండి గైస్ ఎలా ఉందో బాబోయ్. ఈ అమ్మ ఈ రైట్లో చూడండి. ఓహో నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మేము మా స్టేకి రీచ్ అయిపోతాం అనుకుంటున్నాను, సాంగ్లా వ్యాలీ. స్టేకి వెళ్ళి రీచ్ అయిపోతాం ఇంకో హాఫ్ అన్ అవర్లో. ఎప్ప ఓ ఇది చూడండి కలిసి వ్యాలీ ఎట్టా ఉందో. వా 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 వాటే కొండలు. ఓహో ఈ కొండ చూడండి. ఎప్పా సూపర్. అదే నీ కొండ చూడండి కదా సెట్ ఉందో. అమ్మా అప్ప భయం వేస్తుంది అసలు ఈ చోట్లంతా రైడ్ చేయాలంటే. చూడండి వా పైనుంచి ఏమైనా స్టోన్స్ రాలాయనుకోండి అల్టిమేట్ ఈ ఏరియాలో. ఓహో సూపర్, మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా చూడండి అక్కడ. ఎందుకైతే అర్థం కావట్లేదు. మనమైతే ఒక 2-3 minutes అక్కడికి వెళ్ళిపోతాం. కాకపోతే బాగా ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది అక్కడ. ఓ కొండ చూడండి, బాగా రాకీ మౌంటైన్స్. ఒక ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది మళ్ళీ. ఓహో ఇక్కడ ఏమన్నా ఎయిర్ తక్కువ కొంత అర్థం కావలేదు. వెహికల్ జర్క్ వస్తుంది. అంటే పెట్రోల్ అయిపోతే ఎట్లుంటుంది, లాస్ట్ స్టేజ్కి వస్తాయి పెట్రోల్, ఆ విధంగా జర్క్ కొడతా ఉంది బైక్. సో ఇట్స్ ఓకే, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ట్రాఫిక్ జామ్ కాదు ఇక్కడ, ఊరికి ఆపున్నారు. ఎందుకు ఆపారో ఏమో మరి. आप क्या करें सर, इधर से आगे चलना ना अपना। हाँ आप इधर से आगे निकलना ना, फिर आप हॉर्न मारते मारते चलना। इसमें हॉर्न खराब है मेरा। ठीक है ठीक है। क्योंकि आगे से गाड़ी आएगी ना, पता नहीं चल रहा है इसमें हॉर्न का। आप इधर से आगे चलना, सांगला वैली आपको पता लग जाएगा, पहला मार्केट आएगा। ठीक है, मैं आपको मतलब कि उस टाइम में देखिए मैं आपको ओवरटेक कर लूँगा ना, फिर पता लग जाएगा। ఓకే గైస్, సో మనమైతే అంతకంటే ముందు వచ్చేసాం అనమాట. హోండా ట్రాన్స్లాబ్ చూడండి. వావ్, హోండా ట్రాన్స్లాబ్ సూపర్ సూపర్, ఎక్సలెంట్.
ముందర వెహికల్ వస్తాను చూడండి. ఓహో, కొంచెం నాకు గ్యాప్ ఇస్తే వెళ్ళిపోతాను నేను. వావ్, ఏదో ఈ కొండ చూడండి గైస్, ఈ కొండ, దాని తర్వాత ఇక్కడ ఏదో గుడిని చూడండి, చిన్న గుడి. ఓహో, ఎట్టని చూడండి ఇది. వావ్, రాను లైట్ అయితే తగ్గిపోతుంది అనమాట. సన్సెట్ అయిపోతుంది కదా, సో కాబట్టి లైటింగ్ అయితే తగ్గుతూ ఉంది. పెద్ద దూరం ఉండదు సాంగ్లా మనకి, కాబట్టి ప్రాబ్లం లేదు. ఓహో, ఏం మౌంటైన్స్ అబ్బా. రోడ్డు కోసం కట్ చేస్తున్నారు చూడండి మౌంటైన్స్. ఓహో, షాంగ్లా 9 kilometers. It's just 9 kilometers. Wow. సో ఇంకొక 5 kilometers అయితే ఉండొచ్చు అనుకుంటాను గైస్. నేను మన షాంగ్లా వ్యాలీకి అయితే చాలా అప్పుకైతే వచ్చేస్తాం మేము. ఇక్కడ కొంచెం మనకు కానీ సైడ్ ఇచ్చేసాడంటే పిచ్చెక్కిచ్చచ్చు. ఇలా పిచ్చెక్కిస్తాను నేను. ఈ కొండలు చూడండి, వా 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 వా. ఓహో, చీకటి పడను చాలా బ్యూటీగా ఉన్నాయి కొండలేడ. అమేజింగ్ మౌంటైన్స్. ఓహో, ఇక్కడ నుంచి ఫుల్ డౌన్. ఇంకా అక్కడ కొద్దిగా ఆఫ్ రోడ్ అయితే ఉంది, చూద్దాం ఎంజాయ్ చేయగలుగుతాం ఆఫ్ రోడ్లో ఏంటి అనేసి. ఆఫ్ రోడ్. ఓహో, రోడ్ ఏం కనబడతలేదు, లేకపోతే నేను పిచ్చెక్కించామండి. యప్ప
సెకండ్ గేర్లో అనుకుని ఎక్కడ ఉంటాం బండి. ఏం ఆఫ్ రోడ్ గైస్. సేఫ్టీయే ముఖ్యం మనకి. ఈ ఫుల్ డౌను, దాని తర్వాత మట్టి. సో కాబట్టి సేఫ్టీ ముఖ్యం మనకి. బాబా యప్పా. ఏం ఆఫ్ రోడ్ రా బాబోయ్. ఓహో చిట్కూల్ 28 kilometers, సాంగ్లా 4 kilometers, బాస్పా బ్యారేజ్ 1 kilometer. అదే అనమాట బాస్పా గ్యారేజ్. చిట్కూల్ జస్ట్ 28 kilometers ఇక్కడ నుంచి అంతే. చిట్కూల్ అంటే చైనా పాకిస్తాన్ బార్డర్ అనమాట. సారీ చిట్కూల్ అంటే ఇండియా చైనా బార్డర్ అనమాట. అక్కడ చూడండి స్నో క్యాప్ మౌంటైన్స్, సూపర్. ఓకే గైస్, సో మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తున్నాం. లెట్స్ గో. ఓ ఫుల్ ఆఫ్ రోడ్. ఓహో అప్పెక్కాలా ఇప్పుడు. వా ఏముంది చూడండి. అమ్మో. ఓకే గైస్, సో మేమైతే రూమ్ అయితే చేరిపోయినాం అనమాట. ఇదే మా ప్లేసు, మేమైతే చేరిపోయినాం. సో నేనైతే ఈ లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ లాగ్ బేసిక్లీ వచ్చి ఎక్కడి నుంచి జిబీ నుంచి సంగ్లా వ్యాలీ దాకా అనమాట. సో ఇదే మా స్టే. సో ఇక్కడే మేమైతే స్టే చేయాలనుకుంటున్నాం. సో నేనైతే వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్కి అయితే షేర్ చేసుకోండి. సో దట్ అది చాలామందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై.